శ్రాద్ధం పెట్టడానికి వెళ్ళింది. ఎవరిది? నాది, చిన్న కోడలది. వెళ్ళి మీ రెండో వదిన గదిలో ఉంటుంది చూడు. ఏమిటో నీదంతా అయోమయం. కమలా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? అప్పు మాత్రం అడగొద్దు, నా దగ్గర డబ్బు లేదు. నీకా భయం అక్కర్లేదులేమ్మా. అయితే చెప్పు త్వరగా. నేను ఒక కథ చెప్తాను, రాసి పెడతావా? కథ? అవునమ్మా, చిన్న కథే, ఎక్కువసేపు పట్టదు. ఏ పత్రికైనా పంపిస్తే 100-50 ఇస్తారు. సరే, నోట్బుక్ ఎక్కడుంది? అక్కడ టేబుల్ మీద ఉంటుంది చూడు. చెప్పు. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఒక మూల చిన్న మబ్బు కనిపిస్తుంది. ఆ చిన్న మబ్బే క్రమంగా పెద్దదై కాసేపట్లో ఆకాశం అంతా మేఘావృతమైపోయింది. వర్షం కురవటం మొదలుపెట్టింది. అప్పుడు జరిగిందేమిటో చెప్పాలంటే... ఏమిటి? డిస్టర్బ్ చేయకు, కథ చెప్తున్నాను. ఎవరికి మావయ్య కథ చెప్తున్నారు? ఇక్కడ ఎవరు లేరే? లేరా? కమల లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వాళ్ళ చిన్నదిన గదిలోకి వెళ్తుంటే చూశాను. నాకు కళ్ళు కనపడవు కదా, అందుకే నన్ను అందరూ ఆటలు పట్టిస్తున్నారు. నేనందరికీ భారం అయిపోయాను. దుర్గా, నా కళ్ళు పోయేవి కాదమ్మా. రాయవెల్లూరులో నా కళ్ళకి ఆపరేషన్ చేయిస్తే మామూలు చూపు వస్తుందని చెప్పాడు డాక్టర్. నేను అప్పుడే రిటైర్ అయ్యాను. నాకు ప్రావిడెంట్ ఫండ్ కూడా వచ్చింది. రాయవెల్లూరులో నా కళ్ళ ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఏమండి ఏమండి విన్నారా? ఏమిటో త్వరగా చెప్పు, నాకు ట్రైన్కి టైం అయింది. రామనాథం గారు కబురు పంపించారు. వాళ్ళ అబ్బాయి రాముకి మన అమ్మాయి కమలతో వారం రోజుల్లోనే పెళ్లి చేయడానికి నిశ్చయించారట. వారం రోజుల్లో పెళ్ళే? అవునండి. ఇంత మంచి సంబంధం మళ్ళీ మనకు దొరుకుతుందా? అవును. సరే, నా ప్రయాణం క్యాన్సిల్ చేస్తాను. నేను ఆపరేషన్కి రావడం లేదని రాయవెల్లూరుకు టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. నా కళ్లకు ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కట్న కానుకలు, లాంఛనాలు జరిపించాను. అంతే, నా కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు ఆ కన్న కూతురే గుడ్డివాడిని ఇలా ఆటలు పట్టిస్తుంది. మావయ్య, కథ నాకు చెప్పండి, నేను రాస్తాను. రాసి ఏదైనా పత్రిక పంపుతాను. నిజమా? రాస్తావా? రాస్తాను మావయ్య, చెప్పండి. హార్లిక్స్ తాగుతావా? ఎందుకు? హార్లిక్స్ తాగితే మంచి బలం వస్తుంది, బాగా తిరగొచ్చు, బాగా ఆడుకోవచ్చు, బాగా పరిగెత్తొచ్చు. అయితే తాగుతానమ్మా. రోజు 2 సార్లు హార్లిక్స్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే. అమ్మా అమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెబుతున్నావా? నేనెప్పుడు ఏ చిన్న వస్తువు అడిగినా డబ్బు లేదు, డబ్బు లేదు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని పేదలు ప్లరుస్తా. అందులో అబద్ధమే ఉందే. డబ్బు లేకపోతే ఇంట్లో గదికొక హార్లిక్స్ ఎలా వచ్చింది? హార్లిక్సా? అవును. కావాలంటే వచ్చి చూడు. పెద్దదిని గదిలో కూర్చుని అమ్మ కొడుకు హార్లిక్స్ సీసాలు తాగుతున్నారు. నిజం. ఇంటి ఖర్చుకి ఇంకో 100 రూపాయలు ఇమ్మంటే నీ మొగుడు లేదు లేదు గోల పెడతాడే. ఇదెలా వచ్చింది? బాబు చాలా నీరసంగా ఉన్నాడు. డాక్టర్ గారు రోజు హార్లిక్స్ ఇమ్మన్నారు. అందుకని వాళ్ళ నాన్న అప్పు చేసి కొనుక్కొచ్చారు. అవునవును, పట్టుపడేసరికి అప్పు చేశామని అబద్ధాలు ఆడతారు. కమలా, లాకో. ఇదిగో, ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుంది. నీ కొడుక్కి హార్లిక్స్ కావాలంటే నీ మొగుడిని ఇంకా 400 రూపాయలు సంపాదించమను. రావే పోదాం. నానమ్మ కొంచెం హార్లిక్స్ పెట్టవా? అదిగో అక్కడుందిగా, తిను. అమ్మా, నానమ్మ తినమంది తిననా? నీకెప్పుడు తిండి దరిద్రపు కొట్టు వెదవా. కావాలన్నా చావు. ఎందుకక్క వాడిని కొడుతున్నావు? ఈ ఇంట్లో నా బిడ్డ కనీసం హార్లిక్స్ ఇచ్చుకునే యోగ్యత కూడా నాకు లేదు. ఆ రోజు కాస్త చేపలు బాగు చేసి పెట్టమంటే తెగ నీలిగింది. ఆవిడ కొడుక్కి హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్? అబ్బా, ఈ హార్లిక్స్ ఇక్కడ పెట్టేసి అందులో ఆపిల్స్ ఉన్నాయి, పట్రా. చాలా నీరసంగా ఉంది, అందుకే ఆపిల్స్ తెప్పించాను. నువ్వు రోజు హార్లిక్స్ తాగమ్మా. అలాగే, రోజు రాత్రిపూట హార్లిక్స్ తాగుతాను. సరేనా? నాన్నకు కూడా ఇవ్వమ్మా. అలాగే, ఇస్తాను. నాకు హార్లిక్స్ వద్దులేమ్మా. నీ చేతి మీదుగా ఇంత విషయం ఇవ్వు. ఎప్పుడు నిష్ఠురాలే.
ఏమిటిది? ఇంతకు ముందేగా మీరు చెప్పారు ఈ ఇంట్లో ఎవరికైనా తిండి తినే హక్కు వాళ్ళ వాళ్ళ భర్తలు సంపాదించే సంపాదన బట్టి ఉంటుందని. మీ భర్త గారి పెన్షన్ 150 రూపాయలు. మీరు యాపిల్స్ తినాలంటే మీ ఆయన ఇంకా 800 ఎక్కువ సంపాదించమనండి. క్షమించండి మావయ్య. ఏమిటండి ఈ అన్యాయం? మీ ముందే నన్ను ఇంత అవమానించిపోతుంటే వింటూ ఊరుకుంటారా? ఊరుకోలేదే, లోపల దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. ఏమని? నీలాంటి అత్తగారున్న ప్రతి ఇంటికి ఇలాంటి కోడల్ని ఒక దాన్ని ప్రసాదించమని. అయ్యో రామా. హ, అమ్మా అమ్మా. అక్క ఎక్కడున్నావు? బాబు ఏడుస్తున్నాడు, వినపడ్డాలా? అమ్మా. అబ్బా, కొడుకు సంగతి పట్టించుకోదు. జీవెక్కడ కలదా దేవుడా. అమ్మను పిలువు. అమ్మ వస్తుందిలే, కళ్ళు మూసుకుని నిద్రపో. నిద్ర రావడం లేదు, ఏదైనా కథ చెప్పవా? కథ? గోంగూరలో సరిగ్గా ఉప్పే లేదు. అవునత్తయ్య, ఆ బెండకాయ కూర కూడా అలాగే ఉంది. దాని వంట అదిను. రేఖ, ఈ పాతిక లోపలదే. ఎక్కడిదిరా ఈ డబ్బు? మా కొత్త ఇంటికి ఫర్నిచర్ చేయించడానికమ్మా. కొత్త ఇంట్లోకి త్వరగా గృహప్రవేశం చేయి నాయనా. నేను మీతోనే ఉంటాను. అలాగే. చేసే పని కాస్త ఆలోచించి చేయి దుర్గా. పర్వాలేదు లేక ఆయన చూడలేదుగా. పద. నా కథ పత్రికలో పడిందా? అవును మావయ్య. ఎక్కడ? ఏ పేజీలో? ఆ పేజీలోనే మావయ్య. ఈ పేజీలోనా? అవును మావయ్య. ఇవిగో పారితోషికంగా 200 రూపాయలు కూడా పంపారు. తీసుకోండి. 200 పంపారా? అవును మావయ్య. 200? నేను 200 సంపాదించాను. శాంతి, ఈ 100తో బాబుకు హార్లిక్స్ బాటిల్ ఇస్తుంది. ఇంకేం భయం లేదు. వాడికి ఏం కావాలన్నా నేనే సంపాదించిస్తాను. వాడికే కాదు, మీ అత్తయ్య కూడా యాపిల్ పళ్ళు కొనిస్తాను. నా డబ్బుతో కొనిస్తాను. ఈ 100 తీసుకో. దీంతో ఏం చేయమంటారు మావయ్య? 4 లీటర్ల పాలు కొని ఇంట్లో అందరికీ సరిపడ పాలకోవా చెయ్యి. మంచి సన్న బియ్యం, బసుమతి బియ్యంతో పలావు చెయ్యి. నీ కొడుక్కి పాయసం అంటే ఇష్టం కదూ. యాలక్కాయలు, జీడిపప్పు వేసి సేమియా పాయసం చెయ్యి. శాంతి, ఇవాళ మన ఇంట్లో అందరూ పలావు, పాలకోవా, పాయసంతో తృప్తిగా పొంచారు. నీ కథను ఏ తలమాసిన వాడు పబ్లిష్ చేస్తాడని తెప్పిపడిచింది కదా మీ అత్త. దాన్ని ఇలా పిలువు చెప్తాను. రాజేశ్వరి,